అది ఒక దట్టమైన అడవి. అందులో ఎన్నో రకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. వాటితో పాటు పక్షులు కూడా. అదే అడవిలో కొంగ ఉంది. చాలా తెలివిగా అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వాటి సందేహాలను తీర్చమని అడుగుతుంది. అది తనకు తెలిసిన వాటికి సమాధానాలు చెప్తూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నక్కకు దానిపై అసూయ కలిగింది. మనసులో కుళ్ళుకుంది. ఆ కొంగ కంటే తానే తెలియగలదానినని కొంగకి తెలియజేయాలనుకుంది. దానికోసం ఒక ఉపాయం పన్నింది. ఒకరోజు కొంగ దగ్గరికి వెళ్ళింది నక్క. కొంగబావా, కొంగబావా. ఎవరు? కొంగబావా, కొంగబావా. ఈరోజు నేను నీ కోసం గుమగుమలాడే వంటకాలు చేశాను. అందులో నీకు ఇష్టమైన చేప పులుసు కూడా ఉంది. అందుకే నిన్ను భోజనాన్ని పిలవడానికి వచ్చాను. దయచేసి నా ఆహ్వానాన్ని మన్నించు. నక్క బావా, నువ్వు ఇంత ప్రేమతో పిలుస్తుంటే నేనెలా కాదనగలను? తప్పకుండా వస్తాను. ఆ రోజు సాయంత్రం నక్క ఇంటికి వెళ్ళింది కొంగ. కొద్దిసేపైన తర్వాత గుమగుమలాడే వంటకాలతో బయటకు వచ్చింది నక్క. కొంగబావా, ఆలస్యానికి క్షమాపణ కోరుతున్నాను. నక్క ఆ వంటకాలను వెడల్పాటి గిన్నెలో వడ్డించింది. అందులో తినాలంటే కొంగకి అసౌకర్యంగా ఉంది. చేపల పులుసు రుచికరంగా ఉంది. వంగి తినాలంటే కష్టంగా ఉంది. కొద్దిగానైనా తినలేకపోయింది. ఇది గమనించి నక్క, మొహమాటం బాగా ఉంది. లేదంటే ఇంత రుచికరమైన వంటకాలు ముందు పెట్టుకొని అలా దిక్కులు చూస్తావే, ఆరగించు. నక్క పన్నిన ఉపాయం కొంగకి అర్థమయ్యింది. దాని మోసాన్ని ముందే పసిగట్టలేకపోయింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నక్కకి ఎలాగైనా మంచి గుణపాఠం చెప్పాలనుకుంది. అలా కాలక్రమంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక ఉదయాన నక్క ఇంటికి వెళ్ళింది కొంగ. నక్క బావా, నక్క బావా. నేను బావా, కొంగని. ఏంటి విషయం? నక్క బావా, ఈరోజు నా పుట్టినరోజు. నా ఇంట్లో నీకోసం ఒక రుచికరమైన విందు ఏర్పాటు చేశాను. నీవు తప్పకుండా రావాలి.
నీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వు. కొంగ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. విందు సమయం కోసం ఎదురు చూడసాగింది. కొంగ చెప్పిన సమయానికి ముందే వెళ్ళింది. కొంగ బావా, కొంగ బావా, నక్క బావా, వచ్చావా? నీకోసం వంటకాలు వడ్డించాను చూడు, ఎంత రుచికరమైన వాసన వస్తుందో. కొంగ ఆ పదార్థాలను ఒక కూజాలో వడ్డించింది. అది చూసి నక్క ఉత్సాహం నీరు కారిపోయింది. కొంగ చకచక తినసాగింది. నక్కమూతి ఆ కూజాలో దూరటం లేదు. బిత్తర చూపులు చూడసాగింది. నక్క బావా, నీకు మొహమాటం బాగా ఉంది. లేదంటే ఇంత రుచికరమైన వంటకాలు ముందు పెట్టుకొని అలా దిక్కులు చూస్తావే, ఆరగించు. నక్కమూతి ఆ కూజాలో దూరటం లేదు. దానికి కొంగ వెటకారం అర్థమైంది. తనను కొంగ ఇంటికి పిలిచి ఆహ్వానించింది కాబట్టి తనకు తగిన శాస్తి జరిగిందని తెలిసి నక్క అక్కడి నుండి తల వంచుకొని వెళ్ళిపోయింది.